Mohammad Shami, what a spell, really superb spell, 4 wickets. That ball which he bowled to BJ Watling to get him out was the best. అయన్నొద్దు పాయింట్కి రా ఇక్కడ కూడా వచ్చాడా. సో ఫ్రెండ్స్, సో ఈరోజు కూడా 3 పాయింట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్లీ నిన్న రోజు ఏం జరిగింది మొత్తం రీక్యాప్ అనేది ఇవ్వబోతున్నాను. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మ్యాచ్ డ్రా అవుతుందా, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ గెలవాలంటే ఎట్లా గెలవాలి. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నిన్న డే 5లో యాక్చువల్గా ఫస్ట్ 1 అవర్ అసలు జరగలేదు మ్యాచ్ వర్షం కారణంగా. దాని తర్వాత కరెక్ట్గా 1 అవర్కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో న్యూజిలాండ్లో కేన్ విలియమ్సన్ అండ్ రాస్ టేలర్ ఇద్దరు కూడా బ్యాటింగ్కి దిగారు. కేన్ విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ ఎక్కువగా రన్స్ అయితే కొట్టలేదు, కానీ చాలాసేపు క్రీస్లో టైం అయితే స్పెండ్ చేశాడు. 177 బాల్స్లో కేవలం 49 రన్స్ అయితే చేశాడు కేన్ విలియమ్సన్ అండ్ 6 ఫోర్స్ కొట్టాడు. అండ్ రాస్ టేలర్ వచ్చేసి 11 రన్స్కి అవుట్ అయిపోయాడు 37 బాల్స్లో. హెన్రీ నికోలస్ 7 రన్స్కి అవుట్ అయిపోయాడు 23 బాల్స్లో. బీజే వాట్లింగ్ వికెట్ కీపర్ వచ్చేసి 1 రన్నే కొట్టాడు 3 బాల్స్లో అవుట్ అయిపోయాడు. కాలిన్ డీ గ్రాండ్హోమ్ 13 రన్స్ కొట్టాడు ఇన్ 30 బాల్స్. దాని తర్వాత కైల్ జెమిసన్ 21 రన్స్కి అవుట్ అయిపోయాడు ఇన్ 16 బాల్స్. టిమ్ సౌదీ 30 రన్స్ కొట్టాడు 46 బాల్స్లో. అది కూడా 2 సిక్స్లు కొట్టాడు టిమ్ సౌదీ. ఒక బౌలర్గా 2 సిక్స్లు కొట్టడం అనేది రియలీ గ్రేట్. దాని తర్వాత నీల్ వ్యాగ్నర్ డక్అవుట్ అయిపోయాడు. ట్రెంట్ బోల్ట్ 7 రన్స్ నాట్అవుట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొహమ్మద్ షమీ 4 వికెట్స్ తీసుకున్నాడు నిన్న ఒక్క రోజులోనే. అది వచ్చేసి రాస్ టేలర్ అవుట్ చేశాడు, బీజే వాట్లింగ్ అవుట్ చేశాడు, కాలిన్ డీ గ్రాండ్హోమ్ అవుట్ చేశాడు అండ్ కైల్ జెమిసన్ అవుట్ చేశాడు. అండ్ ఆల్సో రవిచంద్రన్ అశ్విన్ నిన్న డేలో ఒక వికెట్ తీసుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఆల్సో ఇషాంత్ శర్మ 2 వికెట్స్ తీసుకున్నాడు. సో నిజంగా సూపర్ బౌలింగ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. అఫ్కోర్స్ అక్కడ కేన్ విలియమ్సన్ చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు, చాలా బాల్స్ వేస్ట్ చేశాడు, చాలా టైం వేస్ట్ చేశాడు. బట్ ఇండియన్ బౌలర్స్ మాత్రం పేషెన్స్ని కోల్పోకుండా చాలా బాగా బౌలింగ్ వేశారు. దాని తర్వాత ఇండియా బ్యాటింగ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇండియా స్కోర్ వచ్చేసి 64 for 2 in 30 ఓవర్స్. సో ఇండియా లీడింగ్ బై 32 రన్స్ అనమాట. సో ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అండ్ శుభ్మన్ గిల్ స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాడు 8 రన్స్కి. దాని తర్వాత రోహిత్ శర్మ 30 రన్స్కి అవుట్ అయ్యాడు. యాక్చువల్గా రోహిత్ శర్మ సెట్ అయ్యాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకున్నాను, బట్ ఈ లోపలే అవుట్ అయిపోయాడు. బట్ ఎనీవేస్, దాని తర్వాత ఛత్తీశ్వర్ పుజారా ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా నాట్అవుట్గా నిలిచారు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ డే 5. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మ్యాచ్ డ్రా అవుతుందా అంటే ఎస్, ఇప్పుడు కూడా డ్రా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నిన్న మీరు చూసారు కూడా కేన్ విలియమ్సన్ చాలా స్లోగా ఆడాడు. సో అక్కడ క్లియర్ ఇంటెంట్ కనిపిస్తుంది, డ్రా కోసం వెళ్తున్నట్టు, ఎస్పెషల్లీ న్యూజిలాండ్. సో మరి చూడాలి ఇండియన్ బ్యాట్స్మెన్ ఈరోజు ఎట్లా ఆడతారో. సో నేను అందుకే అనుకున్నాను రోహిత్ శర్మ ఉంటే కనుక బాగుండేది, ఎందుకంటే రోహిత్ శర్మ ఒక్కసారి సెట్ అయితే కనుక చాలా బాగా యాక్సలరేట్ చేయగలడు. సో ఇప్పుడు ఎందుకంటే యాక్సలరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా 90 ఓవర్స్ ఉన్నాయనుకుందాం, అండ్ వర్షం కారణంగా ఇంకో 10 ఓవర్లు పోయినా పోతాయి. సో ఓకే, ఒక 90 ఓవర్స్ ఉన్నాయనుకుందాం, ఎందుకంటే కొన్ని ఓవర్స్ ఎలాగో పెంచుతాడు, ఎందుకంటే 2 రోజులు పోయినాయి కాబట్టి మ్యాచెస్, 2 రోజులు మ్యాచెస్ జరగలేదు కాబట్టి ఈరోజు కొన్ని ఓవర్స్ పెంచుతాడు. సో టోటల్గా 90 ఓవర్స్ ఉన్నాయనుకుందాం. సో ఇప్పుడు ఈ 90 ఓవర్స్లో ఇండియా ఒక 45 ఓవర్స్ లేదా 50 ఓవర్స్ బ్యాటింగ్ చేసి ఏదర్ డిక్లేర్ చేయాలి లేదా ఆల్అవుట్ అయిపోవాలి. సో ఈ 45-50 ఓవర్స్లో చాలా పెద్ద స్కోర్ అయితే నమోదు చేయాలి ఇండియా. అట్లీస్ట్ ఒక 200-300 రన్స్ అయితే కొట్టాలి. ఆల్రెడీ ఇక్కడ ఇండియా వచ్చేసి ఎన్ని రన్స్తో లీడింగ్లో ఉంది? 32 రన్స్తో అయితే లీడింగ్లో ఉంది. సో ఈ 32 రన్స్తో కాకుండా ఇంకా ఒక 200 రన్స్ అట్లా కొట్టేస్తే ఒక 230-240 ఆ టైం ఆ లీడ్లోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ న్యూజిలాండ్కి బ్యాటింగ్ ఇస్తే న్యూజిలాండ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ చేయకుండా టిక్ అని డిఫెన్స్ ఆడుకుంటే మాత్రం డ్రా అయిపోతుంది. సో మరి చూడాలి ఏ విధంగా జరుగుతుందో ఈ మ్యాచ్, చెప్పలేం. ఒకవేళ ఇండియా ఫాస్ట్గా ఆల్అవుట్ అయిపోయి దాని తర్వాత న్యూజిలాండ్ వచ్చి చేస్తే మాత్రం న్యూజిలాండే గెలుస్తుంది. సో ఈరోజు ఫైనల్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండియా గెలవాలంటే ఏం చేయాలి. సో ఫస్ట్లీ ఇండియాకి గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది, అంటే అట్లీస్ట్ ఒక 90 ఓవర్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. బ్యాటింగ్ అనేది చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. నిన్న మ్యాచ్ మీరు చూసుంటే కనుక, అట్లీస్ట్ హైలైట్స్ చూసుంటే కనుక మీకు తెలుస్తుంది అక్కడ పిచ్ అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వర్షం పడినాక కవర్స్లోనే ఉంచారు మొత్తం రోజంతా మొన్నటి రోజు. సో పిచ్ అనేది దారుణంగా ఉంది. అసలు స్పిన్నర్స్కి హెల్ప్ లేదు, ఫాస్ట్ బౌలర్స్ విపరీతంగా స్వింగ్ చేస్తున్నారు బాల్ని. సో మరి ఈరోజు డే 5 కాబట్టి డే 6 కాబట్టి ఏ విధంగా జరుగుతుందో చూడాలి. సో మేబీ ఈరోజే మనకి విన్నర్ ఎవరో తెలుసుకోవచ్చు. ఆల్సో ఈ మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఒకవేళ ఇండియా గెలవాలంటే మాత్రం ఫస్ట్ 45-50 ఓవర్స్ చాలా మంచి బ్యాటింగ్ చేయాలి. టెస్ట్ క్రికెట్ కాకుండా వన్డే క్రికెట్ ఆడి ఒక మంచి స్ట్రైక్ రేట్తో, అంటే ఒక 90-80 స్ట్రైక్ రేట్తో చాలా మంచి స్కోర్ చేసి ఒక 200-250 రన్స్ ఇక్కడ నుంచి ఈరోజు యాడ్ చేసి అండ్ ఒక 250-280 లీడ్తో న్యూజిలాండ్కి బ్యాటింగ్ ఇచ్చి ఎయిదర్ డిక్లేర్ అవ్వాలి లేదా ఆల్అవుట్ అయిపోవాలి, ఎనీథింగ్ అట్లా అయిపోయిన తర్వాత బ్యాటింగ్ న్యూజిలాండ్కి ఇవ్వాలి. అండ్ ఇండియన్ బౌలర్స్ చాలా డామినేట్ చేయాలి. న్యూజిలాండ్ స్టార్టింగ్లోనే వికెట్స్ తీసేయాలి, ఎర్లీ వికెట్స్ తీయాలి అండ్ ప్రెషర్ క్రియేట్ చేయాలి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి అండ్ అల్టిమేట్గా మ్యాచ్ని విన్ అవ్వాలి. సో దట్స్ వాట్ ఇండియా హ్యాస్ టు డూ. అంటే ఈరోజు బ్యాటింగ్ ఏదైతే ఉంటుందో ఇండియా చాలా క్రూషియల్గా ఉండబోతుంది. సో బ్యాటింగ్ బాగా చేస్తే కానీ మనకు అక్కడ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉండవు. సో బ్యాటింగ్ బాగా చేయాలి. ఆల్సో బౌలర్స్ కూడా ఎర్లీ వికెట్స్ తీయాలి, ఎస్పెషలీ డెవెన్ కాన్వే, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, రాస్టెల్. ఈ టాప్ 4 చాలా డేంజరస్ టాప్ 4. సో వీళ్ళు నలుగురిని అవుట్ చేయాలి బౌలర్స్ ఎంత క్విక్గా పాసిబుల్ అయితే అంత క్విక్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకొన్ని గంటల్లో ఈ మ్యాచ్ రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎయిదర్ ఇండియా గెలుస్తుంది లేదా న్యూజిలాండ్ గెలుస్తుంది లేదా మ్యాచ్ డ్రా అయిపోతుంది. మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే డ్రా అయిపోతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ రిజల్ట్. మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఒకవేళ ఇండియా గెలవాలి అని మీరు ఆశిస్తుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఆల్సో నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్సో కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో లెట్ us meet in the next video. Bye. అది అవదమ్మా.